మిత్రమా, ఎందుకో తెలీదు, అన్ని మాటల్లో కూడా అపార్థమే. అర్థం చేసుకునే రోజులు లేవు. ఒక్కచోట మాత్రమే మౌనం పాటించమనేవారు. ఇక నుంచి మన అనుకునే ఆ 10 మంది దగ్గర కూడా మౌనం పాటించడమే మంచిదేమో. మనశ్శాంతి కోసం ఎలాగో వెతుకుతున్నాం, ఇక నుంచి మన అనుకున్న మనిషి కూడా వెతుకుతూ ఉంటామేమో. మూగవారిగా పుట్టడం శాపం అనుకునేదాన్ని, కానీ అదే వరము అనిపిస్తుంది. మన సమస్యకి మన దగ్గరే జవాబు దొరకకపోతే నమ్మండి, ఇంకెవ్వరి దగ్గర కూడా దొరకదు. ఒకవేళ దొరికినా అది నీకు తృప్తి కలిగించదు. మన అని ఆరాటపడి మనసులో ఉన్నదంతా ఒలికించేస్తే, ఏదైనా చిన్న తేడా వస్తే నీ గురించి ఫ్రీ పబ్లిసిటీ చేస్తారు. నీ మనసు తెలుసుకున్న వారిని పొరబడితే అవతల వాళ్ళు నీ వ్యక్తిత్వాన్ని అస్తిత్వం లేకుండా చేస్తారు. దయచేసి అందరి దగ్గర నీ జీవితాన్ని ఒక తెరిచిన పుస్తకంలా అస్సలు చేయొద్దు మిత్రమా. అర్థమైందనుకుంటా. కర్మ అనాలో ఇంకేమి అనాలో తెలియదు, కానీ ఒకరిని ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడతాం. చివరికి అచ్చుగుజ్జినట్లు వాళ్ళలా మారిపోతాం. అదేదో పరకై ప్రవేశం చేసినట్లు. కానీ వాళ్ళే మనల్ని ఇష్టపడడం మానేసి మనం ఇదివరకు ఎలా ఉన్నామో అలాంటి వాళ్ళని ఇష్టపడుతూ మనని ఓ మూలకి విసిరేస్తారు. అందుకేనేమో ఎవరి కర్మకి ఎవరు బాధ్యులని అంటారు. నాకు నచ్చినట్లు ఉండాలా, వేరే వాళ్ళకి నచ్చినట్లు ఉండాలా? జీవితంలో ఎంతోమంది వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. ఎంతమంది కోసం మారుతా చెప్పు? పచ్చి నిజమేంటంటే, నువ్వు నీలా ఉండని రోజున నీకు నువ్వే నచ్చకుండా పోతావు. వేరే వాళ్ళకి నచ్చేలా మారుతున్నావంటే సజీవ దహనం చేసుకున్నట్లే. భర్త అన్నీ కొనిచ్చినప్పుడు మా ఆయన మంచోడని మురిసిపోతూ ఉంటారు. అదే భర్త చిన్న మాట కాస్త చూసి ఖర్చు పెట్టు అంటే చాలు, పుట్టింట్లో ఎలా పెరిగానో తెలుసా, అడిగిందల్లా కొనిచ్చేవాళ్ళు, మా స్టేటస్ ఏంటో తెలుసా అని మొదలుపెట్టేస్తారు. పెళ్ళయ్యాక భర్త స్టేటస్ మాత్రమే భారది. పుట్టింటి వాళ్ళైనా భర్తను వదిలి వచ్చేస్తే 4 రోజులు బాగానే చూస్తారు. తర్వాత ఎక్కడ వాళ్ళు అక్కడ ఉంటేనే విలువ. అది ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు మిత్రమా. అపార్థం చేసుకున్నారని నీ వెర్షన్ కథ నువ్వు వినిపించాలి. ఎలా అయినా సరే అపార్థం తొలగించుకోవాలని తాపత్రయం మానుకో. ఎందుకంటే నమ్మరు, పైగా నువ్వే తప్పుగా కనపడతావు. చెప్పాల్సింది చెప్పు, నమ్మకపోతే వాళ్ళకి దూరంగా జరుగు. అపార్థమే రాజ్యమేలలేదు, నిజాన్ని మాయపుచ్చుతుందంతే. ఆ నిజం నిన్ను ఖచ్చితంగా ఎవరూ దించలేని అందలమెక్కిస్తుందని మర్చిపోక మిత్రమా. కొంతమంది పరిచయం ఎలా ఉంటుందంటే, మన మధ్య ఉంటారు, మంచిగా ఉన్నట్లు నటిస్తూ వాళ్ళ యొక్క బాధ చెప్పి మన జీవితం మొత్తం తెలుసుకునే పనిలోనే ఉంటారు. మన వీక్నెస్ మనతోనే చెప్పించి మనల్ని తోలు బొమ్మలు చేస్తారు. వారి గుప్పెట్లో అస్సలు చిక్కుకోవద్దు మిత్రమా. పెదవి దాటితే పృథ్వీ దాటినట్లని మర్చిపోవద్దు. భగవద్గీత చదివితే కోపాన్ని ఎలా అదుపు చేసుకోవాలి, జీవితంలో గుమ్మనంగా ఎలా ఉండాలో నేర్పిస్తుంది. అప్పుడే నిన్ను నువ్వు తెలుసుకోగలుగుతావు. కర్మ ప్రభావం ఏం చేస్తే తగ్గుతుందో తెలుసుకుంటావు, ఏం చేస్తే శత్రువుగా మారుతుందో కూడా తెలుస్తుంది. బాధ్యతల విలువ కూడా నేర్పిస్తుంది. అసలు భక్తి అంటే ఏంటో కూడా తెలుస్తుంది. సహనం, క్షమించడం నేర్పిస్తుంది. ఫలాపేక్ష ఉండకూడదంటే ఏం చేయాలో చెప్తుంది. నీలోని పరమాత్మ ఉన్నాడని కూడా నిరూపిస్తుంది మిత్రమా. చివరికి అహం పోగొట్టి మనిషిలా కూడా మారుస్తుంది. అర్థమైందనుకుంటా. వాడుకుంటున్నారని, ఆడుకుంటున్నారని ఇంకెన్ని రోజులు బాధపడతా చెప్పు? నాది నిజమైన ప్రేమ, ఎప్పటికైనా నా ప్రేమే గెలుస్తుందని అమాయకంగా తెలిసి తెలిసి మోసపోకు మిత్రమా. నువ్విలాగే ఉంటే కోలుకోలేని దెబ్బతింటావని తెలుసుకో. ఎప్పటికైనా వాడుకోవాలనే వారికి బంధం విలువ తెలీదు. ఆడుకోవాలనుకునే వారికి నీ మీద అస్సలు పని ఉండదు, ప్రేమ కూడా ఉండదు. అనరాని మాటలన్నారని పదే పదే బాధపడద్దు.
మనల్ని అపార్థం చేసుకున్నప్పుడు ఎక్స్ప్లెయిన్ ఇవ్వకుండా దూరంగా ఉండడమే మంచిది. పరిస్థితి బాగాలేనప్పుడు పాండవులకి అజ్ఞాతవాసం తప్పలేదు. చివరికి మనమెంత మిత్రమా? బంధం నిలబెట్టుకోవడానికి ఎన్నిసార్లు నాదే తప్పుని సరిపెట్టుకుంటావు చెప్పు? తగ్గడం నాకు అలవాటైంది, గెలవడం నీకు అలవాటైంది. ఇందులో బంధమేది? నీ పంతమే ఉంది కదా. కలిసి ఉండాలనుకుంటున్నాను కాబట్టి నీ తప్పులు కనిపించట్లేదు. నువ్వు విడిపోవాలి అనుకుంటున్నావు కాబట్టి నా తప్పులు మాత్రమే నీకు కనిపిస్తున్నాయి. ఒకరినొకరు తెలుసుకోవాలి మిత్రమా. అలా తెలుసుకున్నప్పుడు, ఒకరినొకరు గెలిపించుకున్నప్పుడే ఆ యొక్క బంధం నిలబడుతుందని గుర్తుపెట్టుకో. నిజంగా ఒక తల్లి మాత్రమే కూతురు కాపరాన్ని నిలబెట్టగలదు. కూతురు బాధపడినా పర్వాలేదు, తప్పుని తల్లి ఎప్పుడైతే చెప్తుందో, కోపం వచ్చినా ఆలోచించడం మొదలు పెడుతుందా కూతురు. కష్టానికి అండగా ఉండాలి పుట్టిల్లో, తప్పుకు మాత్రం దండనగానే ఉండాలని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈ మధ్య చాలా కాపురాలు తల్లిదండ్రుల ప్రమేయం వల్లే నాశనం అవుతున్నాయి మిత్రమా. కాబట్టి ఇది గుర్తుపెట్టుకోండి. మనకి ఎదురయ్యే ప్రతి మనిషిలో ఏదో ఒకటి మనకు నచ్చదు. అలానే ప్రతి మనిషిని దూరం పెట్టుకుంటూ పోతే చివరికి ఒంటరితనంతో చేయాల్సిన యుద్ధం ఎంత భయంకరంగా ఉంటుందో చెప్పలేనిది. నువ్వు కూడా అందరికీ నచ్చవు అన్న సంగతి మర్చిపోకు మిత్రమా. ఏమైనా అవతల వాళ్ళ మూలంగా మనం బాధపడితే అది చెప్పేస్తే మన మీద ప్రేమ చూపిస్తారేమో అని అపోహతో ఉంటాము. కానీ ఈ రోజుల్లో అది తప్పు. ఇంకాస్త ఏడిపిస్తారు, లేకపోతే చులకనగా చూడడం మొదలు పెడతారు. వాళ్ళ ప్రేమ కోసం ఆరాటపడుతున్నామని తెలిస్తే ఇంకా మనసుతో ఆడుకోవడానికి చూస్తారు. అందుకే బాధపడ్డం మానుకో. వాళ్ళు ఏ రీతిలో నీతో ప్రవర్తిస్తారో అదే రీతిలో నువ్వు ప్రవర్తిస్తేనే నీ బాధ తెలుస్తుందని గుర్తుపెట్టుకో మిత్రమా. ఎన్ని మాటలన్నా ఓపికతో భరిస్తూ ఉన్నా, ఏ పని చేసినా ఏదో ఒక వంక భరిస్తూ ఉంటే నీ సహనాన్ని పరీక్షిస్తూనే ఉంటారు. ఒక్కసారి నీ విరక్తి ఎలా ఉంటుందో చూపిస్తేనే కదా నీ ప్రేమ వాళ్ళకి తెలిసేది. అర్థమైందనుకుంటా. మనం వాళ్ళకి తెరిచిన పుస్తకంలా ఉండాలనుకుంటారు. వాళ్ళ విషయాలు చెప్పడానికి మనల్ని పరాయి వాళ్ళని చూస్తారు. అలాంటి వాళ్ళతో ఎలా ఉండాలని ఎక్కువగా ఆలోచించద్దు. వాళ్ళు చెప్తే నువ్వు చెప్పు, చెప్పకపోతే ఎందుకు చెప్పలేదని కూడా ప్రశ్నించుకో. పట్టించుకున్నట్లు ఉండు. నువ్వు చెప్పనప్పుడు నిన్ను అడిగే అర్హత కోల్పోతారు. ఒకవేళ అడిగితే నువ్వు వాళ్ళని అడిగే హక్కు నీకు వస్తుందని మర్చిపోక మిత్రమా. అర్థమైందనుకుంటా. మిత్రమా, నువ్వు ప్రేమించిన అమ్మాయి వైపు 100 మంది మగాళ్ళు చూసినా సరే నువ్వు ఓడిపోవు. కానీ నువ్వు ప్రేమించిన అమ్మాయి ఒక్క మగాడి వైపు చూసినా సరే నువ్వు ఓడిపోయినట్టే మిత్రమా. అర్థమైందనుకుంటా. ఈ సూక్తుల్లో ఏ సూక్తి నచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.